రాష్ట్రంలో రేపు కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల సిబ్బంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు ఉన్న కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు రేపటి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓట్లు లెక్కించనున్నారు ఎన్నికల సిబ్బంది. రేపు ఉదయం 8 గంటలకు అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది. మొదట అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు ఉన్న సీళ్లను తొలగిస్తారు. తర్వాత టేబుళ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత డివిజన్ల వారీగా ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. తొలి 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి ఆర్జాల బావి గోదాంలో ఓట్లు లెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఇక చెండూర్, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీ కౌంటింగ్ ఎస్ఆర్టీ ఎస్టీ ఇంజనీరింగ్ కాలేజ్ లో, మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీ ఓట్లను మిర్యాలగూడ అవంతిపురం వ్యవసాయ మార్కెట్ లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అధికారులు. అరేంజ్మెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయి. రేపు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా పీస్ఫుల్ గా చేసే విధంగా కూడా ప్లాన్ వేస్తున్నాం. ర్యాలీస్ కి సంబంధించి రేపు ఎటువంటి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రేపు విక్టరీ ర్యాలీస్ లాంటి కూడా ఏం పర్మిషన్ లేవు. No DJ also will be allowed. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను స్పీడప్ చేశారు అధికారులు. పాలమూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు ఎస్పీ జానకి. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్, బూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఓట్లను కౌంటింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. కౌంటింగ్ కోసం 60 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ లో 1000 ఓట్లను లెక్కించనున్నారు. 25 ఓట్ల చొప్పున 40 బండిల్స్ కట్టి ఓట్లు లెక్కిస్తారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. జగిత్యాల, రాయకల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఒకే దగ్గర నిర్వహిస్తామని తెలిపారు కలెక్టర్. ఉదయం 6 గంటలకు సిబ్బంది, ఏజెంట్లకు కౌంటింగ్ టేబుల్స్ కేటాయిస్తామన్నారు. భారీ భద్రత మధ్య ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ఇక్కడ మనకి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్స్ లో అన్ని ఫోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ ఫోల్డ్ మెటీరియల్ అన్ని కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడం జరిగింది. రేపు మనకి కౌంటింగ్ అనేది మనం మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తాం. సో మార్నింగ్ 6 o'clockకి మేము కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కౌంటింగ్ సూపర్వైజర్స్ కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చి మేము కౌంటింగ్ టేబుల్స్ అలొకేట్ చేస్తాం లాటరీ డ్రా ద్వారా. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఈవినింగ్ 3-3:30 కల్లా మనకి కౌంటింగ్ మొత్తం క్లోజ్ అవుతుందని ఇంట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ యాదవ్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ మున్సిపాలిటీలోని 102 వార్డుల కౌంటింగ్ ను స్థానిక దివ్యబాల స్కూల్లో ఏర్పాట్లు చేశారు. భువనగిరి మున్సిపాలిటీకి 9 టేబుళ్లు, మిగతా 5 మున్సిపాలిటీలకు 4 టేబుళ్లతో కౌంటింగ్ చేస్తామన్నారు అధికారులు. నల్లగొండ, భువనగిరి రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు, టపాసులు కాల్చేందుకు అనుమతి లేదన్నారు ఎస్పీ యాదవ్. Police including AR and civil around 200 members at the place of counting. Then apart from that, in the municipality area, there will be like local level patrolling and pickets. They'll continue. The celebrations are not permitted. Because model code of conduct is still in force, so celebration of any kind, busting of cracker or taking out rallies, it's not permitted. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఓట్లు లెక్కించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య రేపు ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బాన్సువాడ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ను సబ్ కలెక్టర్ కిరణ్మయ్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అన్నారు సబ్ కలెక్టర్ కిరణ్మయ్. 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ 19 టేబుల్స్ పెట్టుకున్నాం. 19 వార్డ్స్ ఉన్నాయి. 19 టేబుల్స్ మీద మనం కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. టోటల్ ఆఫ్ 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
ఇనీషియల్ రౌండ్ అని తర్వాత సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. ఇందులో ఒకే రౌండ్లో మాక్సిమం అన్ని వార్డ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ఓట్లు లెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. వార్డుల వారీగా కౌంటింగ్ కోసం సెంటర్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు బోధన్ కమిషనర్ జాదవ్ కృష్ణ. కౌంటింగ్ కోసం 7 రూమ్స్ ఏర్పాటు చేశాం. మొదటి రౌండ్లోనే 2వ రౌండ్లోనే ఫలితాలు అందరికీ తెలిసిపోతుంది. మధ్యాహ్నం 1:30 వరకు ఫలితాలు వచ్చేస్తుంది. రేపు ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత గెలిచిన అభ్యర్థులు సంబురాలు టపాసులు కాల్చొద్దని సూచించారు ఎన్నికల అధికారులు.